హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనం క్యారెట్ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. ముందుగా కళాయి స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద బాండీ పెట్టుకోవాలి. దానిలో ఒక 100 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. ముందుగా మనం పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవడానికి ఆయిల్ వేడైందండి. దానిలో పల్లీలు, తాలింపు దినుసులు వేసుకోవాలి. అవి మాడిపోకుండా చూసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. జీలకర్ర వేసుకున్నాం కదండి. ఇప్పుడు 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి 4 వేసుకొని వాటిని మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని దానిలో యాడ్ చేసుకోవాలి. అలా మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్నాం. రైస్ ఉడకబెట్టి ఒక బౌల్లో పెట్టుకున్నాం. ఆ బౌల్లోకి ఈ తాలింపు అనేది వేసుకోవాలి. అలా వేసుకొని ఆ తాలింపు మొత్తం రైస్కి పట్టేలాగా అలా కలుపుకుంటూ ఉండాలి. అలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు పులుసు కోసం స్టవ్ ఆన్ చేసుకొని అదే కళాయి పెట్టుకోవాలి. అదే కళాయి పెట్టుకొని ఒక 50 గ్రాముల ఆయిల్, అంటే పులుసులో కూడా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 50 గ్రాముల ఆయిల్ వేసుకొని చింతపండు పులుసుని, ఒక 100 గ్రాముల చింతపండుని బాగా పిసికి అట్లా పులుసు వచ్చేలాగా పోసుకోవాలి. బాగా పులుసు అనేది మరగాలి. దానిలో 2 కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక అలా బాగా గరిటెతో కలుపుతూ ఉండాలి. అది మాడిపోకుండా అట్లా తిప్పుకుంటూ ఉండాలి. పులుసు అనేది తొందరగా వస్తుంది కాబట్టి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి తిప్పుకుంటూ ఉండాలి. అది మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలండి, లేదంటే బాండీ అడుగు అంటుకుంటుంది. అలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా దగ్గరికి వచ్చేసింది కదా, పులుసు రెడీ అయ్యింది. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న రైస్లోకి ఈ పులుసుని వేసుకోవాలి. పులుసు బాగా ఆయిల్ అనేది బాగా మనకి కనిపిస్తేనే అప్పుడు పులుసు రెడీ అయినట్టు. అప్పుడు దించుకొని ఇంకా ఇలా కలుపుకోవాలి. బాగా రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి. పిల్లలకి ఎందుకంటే ఇప్పుడు క్యారెట్ అనేది తినరు కాబట్టి తొందరగా ఇలా రైస్లో చేసుకుంటే బాగుంటుందండి. వాళ్ళు తింటారు. పిల్లలకు కూడా బాగా బలం అన్నమాట. పులిహోర అనేది చాలామంది ఇష్టపడతారు. అలాగే దానిలో ఇది యాడ్ చేశారంటే ఇంకా బాగుంటుంది. అలా బాగా కలుపుకోవాలి. పులుసు మొత్తం రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, క్యారెట్ పులిహోర రెడీ అయ్యింది. అలా కలిపి ఒక బౌల్లో ఉంచుకోవాలి. తినడానికి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన క్యారెట్ పులిహోర రెడీ.